1:2, 2:3. Next point. The open argon pipe. Right. దీన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ఇది ఫస్ట్ ఓవర్ టోన్, ఇది సెకండ్ ఓవర్ టోన్. ఓకే రైట్, మామూలు ఇవన్నీ. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇందులో ప్రెషర్ నోడ్స్, యాంటీ నోడ్స్, ప్రెషర్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. The pressure nodes and pressure anti nodes. The fundamental, the first overtone ఇలా ఏర్పడం. X is equal to 0, X is equal L అనుకుందాం. ఇది ప్రెషర్ నోడ్స్ కాబట్టి కండిషన్ డెల్టా P is equal minus delta P maximum into cos kx, ఇది sin omega t. ఇది ప్రెషర్ వేవ్. డిస్ప్లేస్మెంట్ వేవ్ అయితే y is equal 2a sin omega t cos kx. Nodes condition for nodes cos kx is equal to 0. So kx is equal 2n plus 1 into pi by 2. Therefore 2 pi by lambda into x is equal 2n plus 1 into pi by 2.
pi cancel. So x is equal 2n plus 1 into lambda by 4. నోడ్స్ పొజిషన్ అంటే ఇది అంటే ప్రెజెంట్ నోడ్స్ పొజిషన్. x అంటే ఈ లోవర్ ఎండ్ ఇక్కడి నుంచి లెక్కేస్తాం మనం. ఇది ప్రెజర్ వేవ్, స్టేషనరీ ప్రెజర్ వేవ్. ఇప్పుడు put n is equal to 0 అంటే అప్పుడు ఒకటి lambda by 4, 3 lambda by 4, 5 lambda by 4 and so on. ఇది ప్రెజర్ నోడ్స్. The distance is calculated from the closed end. X is equal to 0 ఇక్కడ. అంటే డిస్టెన్స్ ఇప్పుడు lambda by 4 వచ్చింది. ప్రెజర్ నోడ్, ప్రెజర్ యాంటీ నోడ్. ఇది ఇప్పుడు నేను వేరే సార్ చెప్పేవి. మనకి డిస్ప్లేస్మెంట్ వేవ్, ప్రెజర్ వేవ్, డెన్సిటీ వేవ్ అని మూడు రకాలు ఉన్నాయి. P is equal ఓకే. ఇది ఫర్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అదే యాంటీ నోడ్స్ కూడా కండిషన్ రాద్దాం. యాంటీ నోడ్స్ కి cos kx is equal plus or minus 1. So kx is equal n pi so 2 pi by lambda into x is equal n pi. X is equal L lambda by 2. So x is equal to 0, lambda by 2, lambda 3 lambda by 2. ఇది యాంటీ నోడ్స్ పొజిషన్. అంటే x is equal to 0 దగ్గర యాంటీ నోడ్ ఏర్పడింది. ఓకే. అట్లానే ఓపెన్ ఆర్గాన్ పైప్. నోడు, యాంటీ నోడు, నోడు. ఇక్కడ 2 ఏర్పడతాయి. యాంటీ నోడు, నోడు, యాంటీ నోడు, నోడు, నోడు. ఇక్కడ 3 ఏర్పడతాయి, 3 లూప్స్ ఏర్పడతాయి. ఇది నోడు, యాంటీ నోడు, నోడు, యాంటీ నోడు, నోడు, యాంటీ నోడు, నోడు.
నోడ్స్ దగ్గర డెల్టా పి is equal to 0 నోడ్స్ దగ్గర. అదే యాంటీ నోడ్స్ దగ్గర అయితే ప్రెజర్ వేరియేషన్ ఈజ్ మాక్సిమం. ప్రెజర్ వేరియేషన్ ఈజ్ మాక్సిమం. అంటే ప్రెజర్ వేరియేషన్ అంటే నార్మల్ గా ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కాస్త పెరుగుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఉదాహరణకి మనం ప్రెజర్ P0 అయితే, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ P0 అయితే నోడ్స్ దగ్గర ప్రెజర్ P0. అదే యాంటీ నోడ్స్ దగ్గర అయితే the pressure will be P0 plus or minus 2 delta P అంటాం, డెల్టా M, 2 delta MP అంటే P0 plus or minus 2 BAK అని రాసాం, గుర్తుపెట్టుకోండి. 2 BAK ప్రెజర్ వేవ్ రాసాం మనం. P is equal to P0 cos kx minus omega t అని ప్రెజర్ వేవ్ డిస్ప్లేస్మెంట్ వేవ్ రాసుకున్నాం మనం. అంటే మాక్సిమం ఎంత అవుతుంది? P0 plus 2 BAK అవుతుంది. ఇది మాక్సిమం. P0 minus 2 BAK ఇది మినిమం అవుతుంది. This goes to be maximum and this goes to be minimum. అంటే వేరియేషన్ జరుగుతుంది. ప్రెజర్ పెరగచ్చు, ప్రెజర్ తగ్గచ్చు. అది నోడ్స్ దగ్గర ప్రెజర్ మే ఇంక్రీజ్ ఆర్ ప్రెజర్ మే డిక్రీజ్, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఓకేనా? రైట్. Can I go to next point? నోడ్స్ దగ్గర మారదరా, ప్రెజర్ రిమైన్స్ సేమ్. యాంటీ నోడ్స్ దగ్గర మాత్రమే ప్రెజర్ వేరియేషన్ మాక్సిమం ఉంటుంది. నోడ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ 0, యాంటీ నోడ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ మాక్సిమం. అలా దీనికి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. we have a experiment, determination of speed of sound. స్పీడ్ ఆఫ్ సౌండ్ ని ఎలా డిటర్మిన్ చేయాలి? how can you determine the speed of sound? దీని పేరు రెజనేటింగ్ కాలం ఎక్స్పెరిమెంట్. రెజనేటింగ్ కాలం ఎక్స్పెరిమెంట్. సో దీనిలో మనకు ఒక పైప్ ఉంటుంది. ఇలా ఈ పైపుని మనం ఒక ట్యూబ్ తో కలుపుతాం. ఇట్లా
ఈ రిజర్వాయర్ ఇది, దిస్ ఈజ్ రిజర్వాయర్. మధ్యలో ఒక స్కేల్ ఉంటుంది, దిస్ ఈజ్ ఎ స్కేల్. దీనిపైన ఐఎమ్ కీపింగ్ ఏ ట్యూనింగ్ ఫోర్క్, దీని ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, ఇది రిజర్వాయర్. ఇక్కడ మనం లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ మార్చచ్చు. we can change the length of the air column. అందుకని ఫస్ట్ రెజనేటింగ్ లెంగ్త్ అంటే ఫస్ట్ రెజనేటింగ్ లెంగ్త్ L1 plus E is equal lambda by 4. తర్వాత సెకండ్ రెజనేటింగ్ లెంగ్త్, second resonating length L2 plus E is equal 3 lambda by 4 అంటే second resonance. ఫస్ట్ రెజనేటింగ్ లెంగ్త్ ఏమో L1 is equal lambda by 4, కానీ E రాస్తాం. E అంటే ఇక్కడ ఎండ్ కరెక్షన్. ఇంకొద్దిగా కిందకు వస్తే మళ్ళీ ఒకసారి మనకి రెజనెన్స్ ఏర్పడుతుంది. రెజనెన్స్ ఎలా వినపడుతుంది? పెద్ద సౌండ్ వినపడుతుంది. యూ కెన్ గెట్ ఏ బిగ్గర్ సౌండ్. దాన్ని సెకండ్ రెజనేటింగ్ లెంగ్త్ అంట. అది L2 plus E is equal to 3 lambda by 4 అవుతుంది. ఓకే, 3 lambda by 4 మీకు గుర్తుందిగా. సెకండ్ రెజనేటింగ్ లెంగ్త్ 3 lambda by 4, థర్డ్ రెజనేటింగ్ లెంగ్త్ ఈజ్ 5 lambda by 4 అట్లా ఉంటుంది. ఒకవేళ థర్డ్ రెజనేటింగ్ లెంగ్త్ ఇస్తే the third resonating length is equal L3 plus E is equal 5 lambda by 4. ఫస్ట్ సెకండ్ ఇది అవసరం లేదు. ఇది థర్డ్ రెజనేటింగ్ లెంగ్త్ అంత దూరం మనం ప్రయోగంలోకి వెళ్ళాం, మన క్యాలిక్యులేషన్ లో కూడా అంత దాకా వెళ్ళాం. 3 lambda by 5 lambda by. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చిన్న పాయింట్ రాస్తున్నాం. సింపుల్ క్యాలిక్యులేషన్. L1 plus E is equal lambda by 4, L2 plus E is equal 3 lambda by 4. దీన్ని నేను 3 చేత మల్టిప్లై చేస్తాను. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు E is equal L2 minus 3L1 by 2 వస్తుంది. ఎండ్ కరెక్షన్. మైనస్ మైనస్ మైనస్. Right, next point కి వెళ్దాం. Let us go to the next point. ఇందులో మనం L1 plus E is equal to lambda by 4,
L2 plus E is equal 3 lambda by 4 minus minus minus. L1 minus L2 is equal 3 lambda by 4 minus lambda by 4. Ante minus lambda by 2. Ante lambda is equal 2 into L2 minus L1. Appudu speed of sound kattali. V is equal to N lambda or F lambda. So V is equal to F into 2F into L2 minus L1. Right? దీని మీద ఒక జనరల్ ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 1 స్టాండర్డ్ ప్రాబ్లం ఇది. ఒక లాంగ్ పైప్ తీసుకుంటాం. దీని కింద వాటర్ డ్రైన్ అవుతుంది. వాటర్ విల్ బి డ్రైన్. దీని లెంగ్త్ వచ్చి 1 మీటర్. ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్ ని వాడుకొని మనం దీని ఫ్రీక్వెన్సీ 500 హెర్ట్జ్. అట్లానే స్పీడ్ ఆఫ్ సౌండ్ 1 minute. స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చి 330 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెసొనెన్సెస్.
ఎన్ని రెజొనెన్సెస్ ని మనం చేయగలం. ఇది ఎగ్జామ్ లో చాలాసార్లు ఇచ్చాడు. నిన్న కూడా మనోడు ఎవరు డౌట్ అడిగాడు. నిన్న మన స్టడీ అవర్ లో కూడా మన వాడు డౌట్ అడిగాడు, ఎన్ని రెజొనెన్స్ వస్తాయి ఎట్లా కనుక్కోవాలంటే, ఫస్ట్ రెజొనెన్స్ n is equal v by 4l, అంటే నేను దీన్ని L1 అనుకుంటున్నా. సో L1 is equal v by 4n. L1 is equal to v అంటే 330 by 4 into n అంటే 1. Right. Next point. Second resonance. N is equal 3v by 4l2. So L2 is equal 3v by 4n. N అంటే ఇక్కడ 500. ఒక 0 0 క్యాన్సిల్. ఇది 8.5 by 4 8.25 by 50. ఇక్కడ 3 by 3 into 8.25 by 50. ఫస్ట్ రెజొనేటింగ్ లెంగ్త్ ఇది, సెకండ్ రెజొనేటింగ్ లెంగ్త్ ఇది. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం దాన్ని. 8.25 డివైడెడ్ బై 50. ఇది 0.165 మీటర్స్ ఇంటూ 3 0.495. ఇది సెకండ్ రెజొనేటింగ్ లెంగ్త్. అలానే let us go for third resonating length. L3 is equal 5v by 4l అంటే 5v by 4n. 5 into 0.165. into 5 0.825 అంటే 3 రెజొనెన్స్ వచ్చాయి. రెజొనెన్స్ 1, రెజొనెన్స్ 2, రెజొనెన్స్ 3. ఓకే, 4 నాట్ పాసిబుల్. ఎందుకంటే 4 వేద్దాం ఒకసారి, 4 కూడా వేస్తుందాం. రిత్విక్ వెరీ గుడ్. ఫోర్ వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఫోర్త్ రెజొనెన్స్ వచ్చి L4 is equal 0.165 into 4. Sorry, 7. ఇది 1.155 మీటర్స్, కానీ మనకున్న లెంగ్త్ 1 మీటర్. సో ఇది ఎక్కువ ఉంది అంటే ఇది పాసిబుల్ కాదు. సో 3 రెజొనెన్సెస్ ఆర్ పాసిబుల్. Right. Next point.
total number of resonances are 3. Okay. ఇప్పుడు ఇది ఇంకొక ప్రాబ్లం ఉంది. This is a hydrogen. ఇది ఆక్సిజన్. ఇది డయాఫ్రమ్. AB అనేది ఒక డయాఫ్రమ్. దీని లెంగ్త్ మొత్తం 1 మీటర్. వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ లో వెలాసిటీ 1100 మీటర్ పర్ సెకండ్. ఆక్సిజన్ లో వెలాసిటీ 300 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనం దీన్ని సౌండ్ వైబ్రేట్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. ఒక వేవ్ ఫామ్ అయితే డయాఫ్రమ్ లో వేవ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నోడు, ఇక్కడ యాంటీ నోడు, ఇక్కడ నోడు, ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్. ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద కామన్, ఫైండ్ ద కామన్ minimum frequency. Common minimum frequency, so that node is formed at the diaphragm or center. కామన్ మినిమం ఫ్రీక్వెన్సీ. ఇది ఒక క్లోజ్డ్ ఆర్గాన్ పైపు, ఇది కూడా క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు L, దిస్ ఈజ్ ఈక్వల్ టు L అంటే L/2, ఇది కూడా L/2. సో ఫస్ట్ హైడ్రోజన్ కి వెళ్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హైడ్రోజన్ అంటే F1 అనుకుందాం. V/4L. V అంటే 300, సారీ 1100/4 into half. ఇది 550 హెర్ట్జ్. తర్వాత N ఆక్సిజన్. F2 is equal V/4L. V అంటే 300, సారీ by 4 into half అంటే which is equal to 150 హెర్ట్జ్. డిఫరెంట్ గా ఉంది. అంటే వేరువేరుగా ఉన్నాయి, గమనించండి. కానీ వాడు అడుగుతుంది కామన్ ఫ్రీక్వెన్సీ కావాలి. కామన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇట్లా వేద్దాం. F1/F2 550/150 అంటే 11/3 అంటే 3F హైడ్రోజన్ is equal 11 F1 అంటే హైడ్రోజన్, 11F ఆక్సిజన్. ఇది రిలేషన్. అంటే హైడ్రోజన్ ని 3 టైమ్స్ పెంచే ఫ్రీక్వెన్సీ, ఆక్సిజన్ ని 11 టైమ్స్ పెంచే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఉండాలి. చూడండి ఇదంతా వాళ్ళు 3FH అంటే 1650. అటువైపు కూడా వెళ్దాం, అది కూడా 1650 హెర్ట్జ్ అవుతుంది. ఇది కామన్ ఫ్రీక్వెన్సీ. బోత్ మస్ట్ వైబ్రేట్ విత్ ఏ కామన్. అంటే ఇంకా ఎక్కువ ఏర్పడచ్చు, అంటే ఇటువైపు వేరే మోడ్ ఏర్పడచ్చు. ఫస్ట్ అంటే ఇక్కడ 11th మోడ్, ఇక్కడ 3rd మోడ్. ఆ రెండింటితోనే కామన్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. 11th మోడ్, 3rd మోడ్. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక సిలిండర్.
దీని లెంగ్త్ 1 మీటర్. ఖచ్చితంగా మధ్యలో డయాఫ్రమ్ ఉంది, ఇటువైపు హైడ్రోజన్ ఉంది, ఇటువైపు ఆక్సిజన్ ఉంది. రెండు ఇక్కడ మనం సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేస్తే ఈ డయాఫ్రమ్ ఆల్వేస్ మస్ట్ బి ఎ నోడ్. ఇది నోడ్ లో ఉండాలి. అప్పుడు ఇటువైపు ఉండే ఫ్రీక్వెన్సీ, అటువైపు ఉండే ఫ్రీక్వెన్సీలు డిఫరెంట్ గా ఉంటాయి, డౌట్ లేదు. కానీ ఆ రెండు తీసుకున్నట్లయితే ఏదైనా కామన్ ఫ్రీక్వెన్సీ ఉందా వాటికి అడిగితే ఇది కామన్ ఫ్రీక్వెన్సీ 1650. So can I go to next point? లాస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే కామన్ ఫ్రీక్వెన్సీ ఏదన్నా ఉందా, ఈ వైబ్రేషన్ కి ఈ వైబ్రేషన్ కి ఈక్వల్ గా ఉండే ఫ్రీక్వెన్సీ ఉందా అంటే అది ఇక్కడ 1650 పాసిబుల్ ఉంది, ఇటువైపు కూడా 1650 పాసిబుల్ ఉంది. అది దాని లాస్ట్. Okay, that is the common frequency. ఇక్కడ ఒక ఆర్గాన్ పైప్ ఉంది, దట్ ఈస్ ఓపెన్ పైపు. దీని లెంగ్త్ 48 సెంటీమీటర్స్. స్పీడ్ ఆఫ్ సౌండ్ 320 meters per second. Frequency, resonant frequency 320 hertz. Find the diameter of the pipe. Find the diameter of the pipe.
B. Find the diameter of the pipe. ఇది ఓపెన్ పైప్ కాబట్టి L plus 2E is equal lambda by 2. But V is equal F lambda. Lambda is equal V by F. అంటే 1 meter, 1 meter. So 48 అంటే 0.48 plus 2E is equal 1 by 2. అంటే 2E is equal 0.5 minus 0.48. That is equal 0.02. So E is equal 0.01. E అంటే ఒక ఎండ్ కరెక్షన్ 0.3D is equal to 0.01. B is equal 0.03 by 0.01 by 0.2. ఇది meters. So D is equal 1 by 30 meters. అంటే 100 by 30 centimeters. 3.33 centimeters. Formula fix रहेगा. L plus E length is equal to lambda by 2 नेगा, because it is a open pipe. అంటే ఇక్కడ నోడ్ ఏర్పడుతుంది, ఇలా నోడ్ ఏర్పడుతుంది, ఇక్కడ కూడా నోడ్ ఏర్పడుతుంది. ఇదొక ఎండ్ కరెక్షన్, ఇదొక ఎండ్ కరెక్షన్. నోడ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ లాంబ్డా బై 2. క్లోజ్డ్ అయితే L plus E లాంబ్డా బై 4. అదే ఒకవేళ క్లోజ్ ఇచ్చాడు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ క్లోజ్, ఇదే క్లోజ్డ్ పైప్ అయితే ఇందాక రాశాను, ఇక్కడి నుంచి ఇక్కడికి E, ఇది L plus E is equal lambda by 4. ఇది నోడు, ఇది యాంటీ నోడ్, ఇది ఎండ్ కరెక్షన్, ఇక్కడ చివర ఎండ్ కరెక్షన్. ఓకే, అంటే ఫస్ట్ హార్మానిక్ తీసుకోవాలి మనం, తీసుకోవచ్చు, సెకండ్ హార్మానిక్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఫండమెంటల్ మారుతుందిగా, సులభమైన పని. అంటే ప్రాబ్లం లో కూడా మనకి ఇస్తాడు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఇచ్చాడు కాబట్టి వాడాం. ఫస్ట్ హార్మానిక్ అని వాడు ప్రాబ్లం లో మెన్షన్ చేశాడు కాబట్టి వాడుకున్నాం.
రైట్. దీని మీద మనకి మిగతావన్నీ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. నెక్స్ట్ చిన్న టాపిక్ ఒకటి ఉంది which is called as beats. మనం beats తీసుకుంటాం. స్టేట్మెంట్ ఏంటి? టూ వేవ్స్ ఆర్ traveling in the same direction. y1 is equal a sin omega 1 kx minus omega 1 t. y2 is equal a sin kx minus omega 2 t. ఈ రెండు వేవ్స్ సూపర్ పోజ్ అయితే y is equal to y1 plus y2. దానికి మనకు మాక్సిమం సౌండ్ ఏర్పడుతుంది. దాన్ని మనం వ్యాక్సింగ్ అంటాం. అట్లానే మినిమం సౌండ్ ఏర్పడుతుంది. మనం దాన్ని వ్యానింగ్ అంటాం. వ్యాక్సింగ్ అండ్ వేనింగ్. మాక్సిమము మినిమం, వ్యాక్సింగ్ అండ్ వేనింగ్. ఇది వ్యాక్సింగ్ అండ్ వేనింగ్. So what is the number of beats? Number of beats produced per second. Difference అనుకుంటే n1 దాని డెల్టా n అంటాం. That is equal n1 minus n2. Number of beats produced. జనరల్ గా మనకి బీట్స్ అనేవి less than 10 ఉంటే మనకు వినపడతాయి. We can hear it. అదే మోర్ దాన్ 10 ఉంటే we cannot hear it. మనం దాన్ని చూడలేము. We cannot hear. అంటే మనం ఫామ్ అవుతాయి కానీ వినపడవు. ఎందుకంటే మన చెవి పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అనే పాయింట్ ఉంటుంది. అంటే రెండు వేవ్స్ మన చెవి దగ్గరకు వస్తే వాటి మధ్య టైం ఇంటర్వెల్ 0.1 సెకండ్ ఉండాలి. అలా ఉండడాన్ని పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటాం. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అయింది? 1/time అంటే 10 అయింది. 10 పెరిగితే మనకు ఫ్రీక్వెన్సీ నెంబర్ పెరిగితే మనం వెళ్ళాము. రెండు ఒకేసారి గ్యాప్ ఉండకుండా తగ్గుతుంది. ఆ గ్యాప్ తగ్గితే we cannot hear the beats. ఫామ్ అవ్వచ్చు. beats may form but cannot observe. ఇది బీట్స్ సంబంధించిన ఫస్ట్ ఇంకా పాయింట్. రైట్. ఓకే.
ఓకే, చిన్న ప్రాబ్లం దీనిలో తీసుకుందాం. ఒక ఓపెన్ పైప్ లెంగ్త్ వచ్చి L, ఇంకొక ఓపెన్ పైప్ యొక్క లెంగ్త్ L plus X. Find the number of beads produced if X is very much less than L. సో దీని ఫ్రీక్వెన్సీని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. N1 is equal V by 2L. N2 is equal V by 2 into L plus X. So N1 greater than N2. So number of beads is equal N1 minus N2. So V by L into V by 2 into 1 by L minus 1 by L plus X. So delta N is equal V by 2. LL cancel. So delta N is equal Vx by 2 into L plus X. ఇక్కడ X is very much less than అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో డెల్టా N is equal Vx by 2L square. ఇది ఫార్మ్, బీట్స్ ఫార్మ్. వెరీ గుడ్ సందీప్. Completed. అరే డినామినేటర్ పెద్దది కదరా, డినామినేటర్ పెద్దది కాబట్టి ఫ్రాక్షన్ తగ్గుతుంది. మోర్ డినామినేటర్ లెస్ వాల్యూ. ఒకవేళ తిరిగేసాను కదా మైనస్ వస్తుంది, అందుకనే. నెక్స్ట్ కాల్. సెకండ్ కాలం చూడండి ఒకసారి. రెండు వైర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ వైర్, దిస్ ఈజ్ అనదర్ వైర్. ఇక్కడ టెన్షన్స్ T1 by T2 is equal 8 by 1, L1 by L2. Diameters D1 by D2 is equal 4 by 1.
densities rho 1 by rho 2 1 by 2 ఈ రెండు వైస్ ఇందులో హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏదైనా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటే అది 360 హెర్ట్జ్ ఫైండ్ ద బీట్స్ ట్రై చేయండి క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్ లో అల్తాఫ్ రిషేంద్ర సాయి ఒకసారి ఆన్సర్ చెప్పండి షేక్ ఎండి తోఫిక్ ఎన్ని ఏర్పడతాయి బీట్స్ సరే నేను కొంత క్లూ ఇస్తా హింట్ అనేది ఒకటి ఇస్తాను చూడండి ఒకసారి సో n is equal 1 by 2l root over tension by area into density ఇది 1 అనుకుందాం ఇది 2 అనుకుందాం ఏది ఎక్కువ తెలియదు we don't know which is greater సో వెరీ గుడ్ 10 వచ్చాయి వెరీ గుడ్ చూడండి ఒకసారి n1 by n2 is equal l2 by l1 root over t1 by t2 దీన్ని నేను pi r square into rho అని రాస్తాను అంటే rho 2 by rho 1 r2 square by r1 square and రాయొచ్చు l2 అంటే 35 by 36 t1 by t2 8 rho 2 by 1 2 r2 square by r1 square అంటే ఇది 1 by 16 అంటే which is equal 35 by 36 హైయెస్ట్ వచ్చి ఇక్కడ n2 అంటే n1 by 360 indicates n1 is equal 350 ఇది ఆల్రెడీ 360 ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ బీట్స్ is equal 360 minus 350 which is equal 10 hertz ఓకే ఏదైనా డిఫరెన్స్ కదా నెంబర్ ఆఫ్ బీట్స్ వచ్చి 10 వస్తాయి
Okay, completed. Let us go to the next problem. Ten వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, ఇక్కడ మనకి రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి, సేమ్, ఆల్ ఆర్ సేమ్. T1 is equal to T2, A1 is equal to A2, L1 is equal to L2, ρ1 is equal to ρ. దీనిలో టెన్షన్ T అనుకుందాం, ఇక్కడ ఫ్రీక్వెన్సీ F అనుకుందాం. The tension is increased by 2%. Number of beats produced per second is 2 per second. Find the initial frequency. Find initial frequency. ఈ రెండు వైర్స్ ఉన్నాయండి, రెండు వైర్స్ ఐడెంటికల్ వైర్స్. మొట్టమొదటి టెన్షన్ T, F. ఇప్పుడు రెండవ దాంట్లో మనం టెన్షన్ పెంచాం. ఎంత పెంచాం? దీంట్లో టెన్షన్ పెంచాం. ఎంత పెంచాం? 2% పెంచాం. అప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. పెరిగి బీట్స్ ఇన్ వచ్చాయి. అప్పుడు వాట్ ఈజ్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ? రిస్ట్రిక్ మళ్ళీ ఒకసారి సరిగా చూడు. వాట్ ఈజ్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ? మనకి తెలుసు n proportional to root t. Delta n by n is equal to half into delta t by t. That is equal to half into 2 by 100. 2 cancel. That is equal to 1 by 100. ఇప్పుడు number of beats, total frequency delta n into 100. కాబట్టి 2 into 100 అంటే 200 Hz కావాలి. ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్, నైస్. రమన్ రైట్, రాహుల్ రమన్ కరెక్ట్, రిత్విక్ కరెక్ట్. రైట్, ఓకే. గ్రంథి రామభక్త రవిశంకర్, వెరీ గుడ్. నువ్వు వేసేవరా చాలా తర్వాత. శేషాచలం, శేషావతారం, మీ అన్నయ్య కూడా ఉండాలి కదా. మళ్ళీ క్లాస్ లో okay, right. So I can go to the next problem. Right. ఇక్కడ ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్
25 సెంటీమీటర్. దీనికి మనం టెన్షన్ ఇచ్చాం. దీని మాస్ వచ్చి 2.5 గ్రామ్స్. దీంతో పాటు యు ఆర్ టేకింగ్ ఏ క్లోజ్డ్ పైప్. దీని లెంగ్త్ 40 సెంటీమీటర్స్. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో ఉంది. ఇది ఫస్ట్ ఓవర్ టోన్ లో ఉంది. ఇది ఫస్ట్ ఓవర్ టోను. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ n1 n2 అయితే నెంబర్ ఆఫ్ బీట్స్ ఆర్ 8. రైట్. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చి 320 మీటర్ పర్ సెకండ్. అంటే కంపారిజన్ మంచి క్వశ్చన్. సో ఇక్కడ టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది, బీట్స్ తగ్గుతాయి. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్. ఇది ఫస్ట్ ఓవర్ టోన్ అంటే n1 is equal 2/2L raised to power p by mu. ఇది n2 is equal v/4L. ఇది క్యాపిటల్ వేసుకుందాం, ఇది స్మాలర్ వేసుకుందాం. n2 ఇది. So let us imagine n1 greater than n2. అంటే 1/L root over p by mu is equal v/4L is equal to 8. Find the tension. అన్ని ఇచ్చాను రా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ బీట్స్ కూడా ఇచ్చాను. n1 minus n2. Calculate the tension. Mu అంటే మాస్ బై లెంగ్త్. అరే మ్యూ వాల్యూ ఇదే రా, లెక్క ఎక్కలేదు. మ్యూ ఈజ్ ఈక్వల్ m/L. ఇది m అంటే 2.5 బై లెంగ్త్ అంటే 25. అన్ని సీరియస్ గానే ఉన్నాయి. ఒకవేళ నేను గ్రామ్స్ లో mks లో మార్చుకుంటే ఇది 10⁻³ ఇది 10⁻². అంటే ఇది 25/250 into 10⁻⁻1. అంటే 2.5 అనేది గ్రామ్స్. క్యాన్సిల్ చేసుకుంటాం. ఇది 1 వచ్చింది. 1/100. ఓకే, ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూస్తే సరిపోతుంది. v ఉంది, l ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్.
మిగతా చేయొచ్చు అనుకుంటున్నాను నేను. కెన్ డు. ఇప్పుడు ప్రీవియస్ ఇచ్చిన ప్రాబ్లం ఉంటుందిరా, ఇది ఒక పైపు, దీనిలో ఉంది హైడ్రోజన్, దీని లెంగ్త్ L. ఇంకో పైపులో ఆక్సిజన్ ఉంది, దీని లెంగ్త్ L/2. ఇంకో పైపులో నైట్రోజన్ ఉంది, 2L/3. ఇంకో పైపులో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ L/3. ఇలా 4 పైప్స్ ఉన్నాయి. There are 4 pipes. ఇది A, ఇది B, ఇది C, ఇది D. Find FA by FB, FB by FC, FC by FD. ఇది రెండు ప్రూవ్. FC by FD √11/28. ఈ రెండు ప్రూవ్ చేద్దాం. కరెక్టేనా? చెక్ ఇట్. హైడ్రోజన్ గ్యాస్ ఉంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? జనరల్ గా ఏ ఫ్రీక్వెన్సీ ఫార్ములా V by 2L అవుతుంది. V అంటే 1/2L ఇంటూ సౌండ్ గామా RT/M. గామా RT, R అంటే సేమ్ టెంపరేచర్ కామను, R కామను, మాలిక్యులర్ వెయిట్. అంటే F is equal 1/2L √gamma/M. ఇది ప్రతిదానికి వాడే ఫార్ములా. హైడ్రోజన్ టేబుల్ ఉంది మనకి, మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్, గామా టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఒకసారి చూద్దాం. గామా మోనో అటామిక్ 5/3 అనుకుంటా. అదే డై అటామిక్ అయితే డై అటామిక్ అయితే 7/5, ట్రై అటామిక్ అయితే 4/3. మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్. చెక్ చేసుకోండి ఒకసారి. FA/FP2 ఇది కరెక్టేనా?
ఇది ప్రూవ్ చేసుకోవచ్చు అనుకుంటా. FA బై FB ఒక్కటి ప్రూవ్ చేద్దాం. ఇది మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. FA అంటే హైడ్రోజన్. FA is equal 1 by 2L into gamma of hydrogen ఎంతరా? ఓకే, √2 వస్తుందా? √2 రాదురా, ఇదే వస్తుంది. క్యాన్సిల్ అవుతాయి. హైడ్రోజన్ మోనో అటామిక్ డైఅటామిక్? రిత్విక్, హైడ్రోజన్ మోనో అటామిక్ డైఅటామిక్? డైఅటామిక్ అంటే 7/5 by molecular weight of hydrogen. Molecular weight of hydrogen 2. FB 1/2L. length అంటే ఇది L/2. ఆక్సిజన్ మోనో అటామిక్ డైఅటామిక్? డై. ఆక్సిజన్ కూడా డైయే. మరి మాలిక్యులర్ వెయిట్ 16 అనుకో, 32 నా? ఓకే, 32. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి సో FA by FB is equal LL cancel 2 cancel అంటే ఇది 1/√32/2 అంటే 16 అంటే 4 అంటే ఓకే రైట్. సో రెండోది కూడా మీరు చేంజ్, సెకండ్ కూడా నువ్వు చేసుకోవచ్చు. యూ కెన్ డూ. గామా వాల్యూస్ మాలిక్యులర్ వెయిట్స్ తెలిస్తే మనం యూ కెన్ డూ. ఓకే, నెక్స్ట్ వచ్చి let us go for echo. సార్ ఎకో చెప్పేసి సాగేద్దాం. The reflection of sound. The reflection of sound wave is called echo. Very good. చిన్న బేసిక్ ఫార్ములా ఉంది. ఇది ఒక వాల్ అనుకున్నాం, ఇది సోర్స్, ఇది అబ్జర్వర్. సౌండ్ ఇలా పడి ఇలా వస్తుంది, ఇది అబ్జర్వర్. సో ఈ డిస్టెన్స్ x, ఈ డిస్టెన్స్, ఇది డైరెక్ట్ సౌండ్. సో velocity is equal distance by time. X is equal vt by 2. ఇది డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ టు ఫార్మ్ ఎకో. పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటాం, 0.1 సెకండ్. X is equal 16.5 meters. రైట్, మినిమం ఇది. ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ మారింది అనుకోండి ఆటోమేటిక్ గా మారిపోతుంది. గ్రేటర్ దాన్ 16.5 ఇది మినిమం. 330 వేస్తే మనం 330 into 0.2 అంటే ఇది 330 into 0.1/2 ఇలా వేస్తే 16.5 meters వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, సౌండ్ మారితే మారిపోతుంది. ఇది సెకండ్ పాయింట్. ఓకే రా, అట్లానే ఇందులో పాయింట్స్ పెడతాను. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇదొక హిల్లు, ఇదొక హిల్లు. ఈ మధ్య దూరం వచ్చి ఎస్. ఇక్కడ మధ్యలో యూ కెన్ ప్రొడ్యూస్ సౌండ్. A person is there, he fire a shot or he can produce a sound. ఈ డిస్టెన్స్ వచ్చి x, ఈ డిస్టెన్స్ వచ్చి s minus x.
First here echo time t1 is equal 2x by v. First echo. Second echo t2 is equal 2 into s minus x by v. Time taken to here second echo. ఇది వాల్ అంటే వెల్ మధ్యలో ఉండి మనం వినగలేదు. సోనార్ అనేది దీనిదే, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ వల్ల ఓకే మళ్ళీ సౌండ్ ఇక్కడికి వెళ్ళి వెనక్కి వస్తే థర్డ్ ఎకో వింటాడు. ఈ సౌండ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే ఫోర్త్ ఎకో వింటాడు. అలా నెంబర్ ఆఫ్ ఎకోస్ వింటూ ఉంటాడు చివరికి సౌండ్ డై అయిపోయేదాకా. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, దీని వల్ల డెప్త్ ఆఫ్ సి ని కనుక్కోవచ్చు. సేమ్ ఫార్ములా, డెప్త్ ఆఫ్ సి కనుక్కోవచ్చు. సబ్మెరీన్ స్పీడ్ ని కనుక్కోవచ్చు. ఆర్ డిస్టెన్స్, సబ్మెరీన్ యొక్క డిస్టెన్స్ ని, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ని కనుక్కోవచ్చు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఫార్ములా ఇదే ఫార్ములా, t is equal 2x by v. అంటే మనం సపోజ్ ఇది సి అనుకుందాం, ఇది డెప్త్, నువ్వు ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్నావు, నీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, నువ్వు సౌండ్ ఇలా పంపిస్తావు, అది తిరిగి వెనక్కి వస్తుంది. టైం కనుక్కుంటావు, యూ కెన్ మెజర్ టైం. కిందకి హెచ్ పైకి హెచ్, కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఇస్ ఈక్వల్ 2h by t. h is equal vt by 2 ప్రకారం you can calculate the depth of the sea. ఓకే రైట్. సో మిగతా పార్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి ఉంది, చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, అది మనం రేపు కవర్ చేసుకుందాం. సిలబస్ రేపటితో అయిపోతుంది, ఇరుగున్నంతా మనం వర్క్ చేసుకోవచ్చు. శుక్రవారం శనివారం ఎగ్జామ్, ఆదివారం ఎగ్జామ్ ఉంటుంది. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, వర్క్ చేయండి బాగా. రాహుల్ రమణ్ జేఈ బుక్ మెయిన్ పెడతాను, ఆల్రెడీ గూగుల్ క్లాసెస్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి, కాకపోతే మళ్ళీ పెడతాను. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. గూగుల్ క్లాస్ లో ఉందిరా, పెట్టాను, ఇదివరకు పెట్టాను, ఇప్పుడు కాదు, సెప్టెంబర్ లో చూడండి ఒకసారి. సాటర్డే క్లాస్ సంగతి తెలియదు, ఎక్స్ప్లెనేషన్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సాటర్డే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సండేనేమో రివిజన్ ప్రోగ్రామ్ కదా. సెప్టెంబర్ లో ఉంది చూడండి, సెప్టెంబర్. ఓకే అట్లానే రావుదాం. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. సాటర్డే క్లాస్ లేదా, సిలబస్ అయిపోతుంది కదా మనకి, 5 days లోనే సిలబస్ కంప్లీట్ చేయాలి, అది రివిజన్ ప్రోగ్రామ్. సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, సోమ మంగళ బుధ గురు శుక్ర 5 రోజుల్లో కంప్లీట్ చేయాలి సిలబస్ ఏదైనా. 6, 7 శనివారం ఆదివారం ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాసుకోవడం. తర్వాత ఓల్డ్ పేపర్స్ కూడా చేయండి ఒకసారి, డూ ఓల్డ్ పేపర్స్, సౌండ్ పేపర్స్ ఒకసారి చక్కగా చేసుకోండి, డౌట్స్ అడగండి దాంట్లో కూడా. ఓకేనా రైట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్.